మీరు ఇంటర్న్షిప్ చేసినా అది అప్లోడ్ చేయండి, లేకపోతే మీరు సర్టిఫికేషన్ కోర్స్ ఏమైనా చేసినా అది అప్లోడ్ చేయండి. ప్లస్ ఇంకొకటి బెస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు బీటెక్లో ఉన్నప్పుడే డిగ్రీలో ఉన్నప్పుడే ప్రొఫెసర్ చేత రికమెండేషన్స్ అని ఉంటుందండి లింక్డ్ఇన్లో. సో ఈ రికమెండేషన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఈ పార్ట్లో మీ ప్రొఫెసర్ చేత, మీ హెచ్ఓడి చేత, మీ ప్రిన్సిపల్ చేత ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తే మాత్రం మీ మేనేజర్ దగ్గర కానీ, టీమ్ లీడ్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ తీసుకోండి. నెక్స్ట్ మీరు జాబ్స్కి అప్లై చేసుకున్నప్పుడు మీకు కొంచెం ఈజీ అయ్యిందండి. టిల్ డేట్ అప్పటి వరకు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఏం కోర్స్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్కి కంప్లీట్లీ 100% ఎఫర్ట్స్ పెట్టి మీరు కోచింగ్ కానీ, జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ ముందు ఎర్న్ చేసుకొని అప్పుడు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి అండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా పే చేయాల్సింది మనమే. ఫీజు కానీ, పార్ట్ టైం జాబ్ కానీ, ఎన్ని కష్టపడి పని చేసుకోవాల్సింది, ఫీజు సంపాదించుకోవాల్సింది, కట్టుకోవాల్సింది మనమే. అంతేగాని మీ ఫ్రెండ్స్ చెప్పారు, మీ ప్రొఫెసర్ చెప్పారు, నా పేరెంట్స్ చెప్పారు అని చెప్పి మీరు ముందే డిసైడ్ అవ్వకండి. చెప్తున్నాను కదా. సో నేను చెప్పేదే కాదు, ఆల్రెడీ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళుంటే ఒకసారి వాళ్ళతో కూర్చోండి, మాట్లాడి డిసైడ్ అవ్వండి. సో ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.